నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులకు జీవన భృతి కల్పించిన తరువాతే నిర్మాణం చేపట్టాలి. వాకాడు మండలం తూపులపాలెం గ్రామంలో ఉన్న ఎన్ఐఓటీ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు, మత్స్యకారులు. బాల కార్మికులను పనులలో పెట్టుకుంటే చర్యలు తీసుకోండి. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. పెట్టుబడుల ద్వారా 4,20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి. పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి ఆదాయం. వెంకటగిరిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి వివరాలు వెల్లడించిన దేవాదాయ శాఖ అధికారులు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. నెల్లూరులోని కలెక్టరేట్ లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు సమర్థంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి బాల కార్మికులను గుర్తించి బళ్లల్లో చేర్పించాలని కలెక్టర్ వివరించారు. We thought we will do this first sensitization session at district level to select officers, mostly division officers and major district officers who are dealing with this act. Next step with the help of IGM as well as ARP, Vishnu Garan, తీసుకొని ప్రతి డివిజన్ స్థాయిలో కూడా దయచేసి ఈ డివిజనల్ సిబ్బంది మండల స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ మోస్ట్లీ తహసీల్దార్ స్థాయిలో దే ఆర్ సపోజ్ టు డు ద ప్రిలిమినరీ ఎంక్వైరీ అవన్నీ కాబట్టి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్కి సెన్సిటైజేషన్ చేయడానికి ఆ షెడ్యూల్ కూడా టీవీ సోషల్ మీడియా ఇవ్వడం జరిగింది. సో మై రిక్వెస్ట్ టు డివిజనల్ ఆఫీసర్స్ ఇస్ దట్ దయచేసి ఈ సెషన్ మీద కొద్దిగా అటెండ్ అయ్యి ఈ రూల్స్ పొజిషన్స్ అన్ని కూడా కొద్దిగా క్లారిటీగా తెలుసుకోండి. అదేవిధంగా మీ డివిజన్లో మీరు ఈ ట్రైనింగ్ కొద్దిగా కరెక్ట్గా ట్రైనింగ్ జరిగినట్టు అండ్ యూ విల్ గెట్ ద సపోర్ట్ ఆఫ్ ఐజేఎం పీపుల్ విల్ బీ దేర్ టు సపోర్ట్. సో ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని నేను మీ పొజిషన్ టు హెల్ప్ యూ ఇన్ కండక్టింగ్ ద ట్రైనింగ్. అదేవిధంగా ఒకవేళ కేసు ఏదైనా వచ్చినా కూడా దే రిసోర్స్ పర్సన్ ఇస్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో ఒకవేళ కేసు ఎంక్వైరీ చేసినప్పుడు కానీ యూ కెన్ టేక్ దేర్ హెల్ప్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ రిసోర్స్ పర్సన్ అండ్ ఎన్షూర్ దట్ దిస్ కేస్ ఇస్ ఎంక్వైరీ. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారమని, అలాంటిది ఎన్ఐఓటీ సంస్థ జట్టి నిర్మాణం చేపడితే వారు జీవన భృతి కోల్పోతారని బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి అన్నారు. వాకాడు మండలంలోని తూపులపాలెంలో ఏర్పాటైన కార్యాలయాన్ని మత్స్యకారులు తదితరులు ముట్టడించారు. వాకాడు మండలంలోని తూపులపాలెంలో ఉన్న ఎన్ఐఓటీ కార్యాలయాన్ని స్థానికులు, నిరుద్యోగులతో కలిసి బీజేపీ నాయకులు తదితరులు ముట్టడించారు. జట్టి నిర్మాణం వద్ద వారు నినదించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఎన్ఐఓటీ సంస్థ అవినీతికి అడ్డంగా మారిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సంస్థ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. జట్టి నిర్మాణం చేపట్టే ముందు మత్స్యకారులకు జీవన భృతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మా గ్రామానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ ఎన్ఐఓటీ ప్రతినిధులు కానీ వచ్చినప్పుడు మరి ల్యాండ్ మాకు ఇవ్వండి, ఈ ల్యాండ్ మాకు ఇచ్చిన దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా స్థానికంగా మీకు ఇక్కడ లేబర్ వర్క్ కల్పిస్తాం,
మీకు అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరికి ఉద్యోగాలు వచ్చి ఈ ఏరియా మీకు అందరికి బాగుంటుంది, మీ అందరికి వసతిగా ఉంటుంది, మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ల్యాండ్ తీసుకునే సందర్భంలో చాలా అవకతవకలు వచ్చినా కూడా మా ఏరియాకి NIOT రావాలని చెప్పి అప్పుడున్న మా గ్రామ పెద్దలు, తుగులపాలెం పెద్దలైతే చుట్టుపక్కల మా పావంజి, వాలమేడు గ్రామాల్లో సంబంధించిన ఈ ల్యాండ్స్ అన్నీ తక్కువ రేటుకి NIOTకి ఇవ్వడం జరిగింది. ఈరోజు అది కూడా కాకుండా గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో తరాల నుంచి చేసుకున్న సుమారుగా 10 ఎకరాలు ఈరోజు NIOT వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం క్రిష్ సిటీ చూస్తున్నాం, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ చూస్తున్నాం. ఆక్రమించుకొని అనాథగా చేసుకునే వాళ్ళకి ఈరోజు ఎకరాకి 7 లక్షలు ఇస్తుంటే సుమారుగా 10 ఎకరాలు మా తుగులపాలెం గ్రామాన్ని NIOT వాళ్ళు ఆక్రమించారు. దానికి పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనా NIOTలో ఈరోజు సుమారుగా 100 కోట్ల వర్కులు జరుగుతూ ఉంటే ఈ తూపులపాలెం గ్రామం, వాలమేడు, కొత్తపాలెం, పావంజి, గంగనపాలెం ఈ 2 పంచాయతీలు ఇక్కడ NIOT రావడం జరిగింది. ఈ మా డిమాండ్లు అంటే ప్రధానంగా మాకు ఇక్కడ సముద్రంలో బ్రిడ్జి వేస్తున్నారు, ఒక 5-6 కిలోమీటర్లు. ఆ బ్రిడ్జి వల్ల ఇక్కడ మత్స్యకారులకి వేటకు పోయేదానికి లేదు. అంటే అటు 4 కిలోమీటర్, ఇటు 4 కిలోమీటర్ వలదలేము. బతుకు జీవనం అంటే ఇంకా కోల్పోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేబర్కి మాకైతే ఇవ్వడం లేదు. ఎక్కడో తమిళనాడు నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, విజయవాడ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి చేసుకుంటున్నారు. మాకు ఇది ప్రధానంగా ఈ కంపెనీ పడితే మా ఈ 2 పంచాయతీలు తూలిపాక గ్రామంతో కూడా ఇవన్నీ మా లేబర్కి వర్కర్ వస్తుందని మా భూములు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. భూములు ఇవ్వడం కాగానే మాకు ఆక్రమణలో ఉన్న ఒక 8 ఎకరాలు ఉచితంగా మాకు రూపాయి చందకుండా తీసుకున్నారు. తీసుకున్న మేమైతే ఎందుకు కోరుకున్నామంటే ఏదో మాకైతే మా లేబర్లకి ఆడ వర్క్ ఉంటుంది, బతుకుతారు అని చెప్పి వదిలేసాము. ఇప్పుడు ఏంటంటే మా లేబర్ని ఎవరిని చేర్చుకోవట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొచ్చి చేసుకుంటున్నారు. అడిగి 4 నెలల నుంచి మేము అడుగుతుంటే ఇంతవరకు సమాధానం లేదు. అందువల్ల ఈరోజు రావాల్సి వచ్చింది. వచ్చి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దకాపు ఆర్కేటి మహేంద్ర, వెంకటకృష్ణారెడ్డి, విశ్వనాథ్, పామంజి గోవిందు, చంద్రారెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడుల ద్వారా 4,20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సూపర్ 6 పథకాల అమలుకు చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు లాంటి వాటిని అమలు చేశారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతి యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యంగా ఈ రోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ఏబుల్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకు ముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి, ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ వేపిస్తారు సార్, అగ్రికల్ ఆఫీస్ ఉంటాయి సార్. కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో పూరి గుడిసె దగ్ధమైంది. గిరిజన కుటుంబానికి చెందిన చిన్న అంకయ్య గుడిసె కాలిపోవడంతో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. కోట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చెన్నయ్య బాధిత కుటుంబానికి బియ్యంతో పాటు 2000 రూపాయల నగదు అందజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రణాళికలు P4 అనుసంధానంతో జీరో పవర్ సాధన దిశగా ప్రణాళికల తయారీ, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఎంఎస్ సర్వేపై విజయవాడ నుండి చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా తిరుపతిలోని కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వెంకటగిరిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో
పోలీసుల సమక్షంలో జరిగింది. 133 రోజుల హుండీ ఆదాయం 21,38,750 రూపాయలు, 11 గ్రాముల బంగారం, 179 గ్రాముల వెండి, యుఎస్ఏ డాలర్ 1, చైనా యాన్లు 13 నోట్లతో పాటు ఇండియాషియన్ 5,000 నోటు ఒకటి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ యుగంధర, పోలేరమ్మ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ హుండీ ద్వారా 21,38,750 రూపాయలు వచ్చింది. అదేవిధంగా బంగారం 11 గ్రాముల 100 మిల్లీగ్రాములు, వెండి 179 గ్రాములు వచ్చింది. యుఎస్ డాలర్స్ 20, చైనా యాన్స్ 92, ఇండోనేషియా రూపీ 5,000 రావడం జరిగింది. ఈ హుండీ ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ హుండీలకు పర్యవేక్షకులుగా గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ నుంచి విఆర్ఓ గారు, పోలీసు సిబ్బంది, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ రిటైల్ ఎంప్లాయీస్ అందరూ చేసి ఈ కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం జరిగింది. ఈ హుండీ ద్వారా వచ్చిన మొత్తం మధ్యప్రదేశ్ శివపురి ప్రాంతాల్లోని పొలాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ కూలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 పైలట్లకు గాయాలయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులకు జీవన భృతి కల్పించిన తరువాతే నిర్మాణం చేపట్టాలి. వాకాడు మండలం తూపులపాలెం గ్రామంలో ఉన్న ఎన్ఐఓటీ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు, మత్స్యకారులు. బాల కార్మికులను పనులలో పెట్టుకుంటే చర్యలు తీసుకోండి. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. పెట్టుబడుల ద్వారా 4,20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు పార్థసారథి. పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి ఆదాయం. వెంకటగిరిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టి
వివరాలు వెల్లడించిన దేవాదాయ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.